వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే కొసిగి రైల్వే గేటు వద్ద గురువారం సాయంత్రం ఓ గుండె నొప్పి బాధితుడు పడరాని పాట్లు పడ్డాడు. వివరాలు చూసినట్లయితే మండలంలోని దుద్ది గ్రామానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తికి ఒక్కసారిగా ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆటోలో కొసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో రైల్వే గేటు పడడం, ఒకేసారి 3 రైళ్లు రాకపోకలు సాగించడంతో సుమారు అరగంటకు పైగా గేటు తీయలేదు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తీవ్రమైన గుండె నొప్పితో ఆటోలోనే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న దుర్గయ్యను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఆటోలోనే ప్రథమ చికిత్స చేస్తూ ఇబ్బందులు పడ్డారు. గేటు తీసిన అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న ఎంఏ లాంచి ఉదయ్, ఎంపీహెచ్ఓ శ్రీనివాసులు తక్షణమే స్పందించి అత్యవసర చికిత్స అందించారు. ప్రతిరోజు 120కి పైగా కోసిగి మీదుగా ప్రతిరోజు 120కి పైగా రైళ్లు నడుస్తుండటంతో ప్రతి అరగంటకు ఒకసారి రైలు గేటు పడుతుందని, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మంత్రాలయం, ఉరుకుంద ఈ మార్గంలోనే ఉండటంతో నిత్యం వేలాది మంది భక్తులు, వాహనదారులు ఇక్కడే గంటలు తరబడి చిక్కుకుపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కొసిగి వద్ద రైలు ఫ్లైఓవర్ లేదా అండర్ బ్రిడ్జిని నిర్మించి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.